భవ్యశ్రీ వాళ్ళ ఇల్లు ఎక్కడండి? పార్కు దగ్గర ఉంటది. వాళ్ళు వాచ్మెన్ ఉంటారు, పైన 4వ ఫ్లోర్లు ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని లోపలికి కూడా పోనీయరు. వాళ్ళ మమ్మీ డాడీ ఈడ లేరు కదా, అమ్మాయిని తీసుకొని నైటే పోయిర్రు. ఇప్పుడు మీరు పోయిన వాళ్ళు ఏమో మీకు చెప్పగలుగుతారు? ఊరే పోవాలి. మీరు పోవాలంటే బుద్రపాట వాళ్ళ ఊరు పోవాల్సింది. మేము చెప్పవలసింది ఏమున్నది? ఆడపిల్లలు వాళ్ళకే కదా, ఎవరికి కూడా ఏం జరగకూడదు అట్లా. ఆడపిల్లలు ఏం లేనోళ్ళు అని 24 గంటలు అయిపోయింది. ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇంత కొత్త ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చిర్రు, ఏం తీసుకున్నారు ఆడపిల్లల గురించి? 24 గంటలలో బయటికి తీసేది ఏం తీసారు? అదే ఉన్నోనికైతే ఇదే న్యాయం జరిపిస్తారా? లేని పిల్లలని కప్పేసిర్రు, ఉన్నోళ్ళ పిల్లలైతే అదే పోలీసు వాళ్ళే కానీ ఎమ్మెల్యేలు అందరు కుమ్మక్కాయ జరిపించారు ఈ కేసు. ఉన్నోంది అయితే ఇట్లా బయటికి రాకుండా ఉండకపోవు. 24 గంటలు అయిపోయింది. ఇంత పిల్లలు, ఇంత చిన్న పిల్లలు ఇంత ఘోరంగా చంపిళ్ళు అన్నది ఇంతవరకు బయటికి తీయరా ఎవరు? దానికి కారణం ఏందన్నది ఎవరు చెప్తారు? వాడని చెప్తలేడా, ఎవరు చెప్తలేరా? ఈ హాస్టల్ గురుకుల హాస్టల్ అనేది పెట్టద్దు. ఇట్లా మీకు ఇవన్నీ పర్మిషన్ ఏది లేనప్పుడు ఇవన్నీ పెట్టి పిల్లల పాలన తీసే అవసరం లేదు కదా. అదే వేరే డబ్బులు ఉంటే చదివించుకుంటారు, లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టుకుంటారు పిల్లలను, ఏదైనా పని చేయించుకుంటాం. అంతేగాని ఇవాళ పిరి అని అంటే ఈ పిల్లలని మేము పిరి వరకు అలా వేసుకొని ఇలా పానాలు తీసుకునే కాడికి వచ్చింది. ఏమైనా లాభం ఉందా? ఆ పిల్లల పానం అన్నది ఫ్రీ, అది కామంతో ఉన్నోళ్ళకు అది ఫ్రీ అని పెట్టిర్రు. ఎందు నేరుగాని పిల్లలను అంత ఆగం చేసి చంపుడు వాళ్ళకి ఎంతవరకు న్యాయం? ఇలా ఉన్నాడు ఉన్న స్థాయిగా చదివిస్తాడు, లేడోడు కూడా చదవాలనే కదా ఆడపిల్లలను వాళ్ళు ఈడ పాస్పాన్ చేసుకుంటా ఆడ వేసింది. మరి ఇట్లాంటివి ఇంకా మిగతా ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి మనం చూసుకుంటే. ఇట్లాంటి హాస్టల్స్లలో ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే? ఏం లేదు, వాళ్ళకి తగిన శిక్ష పడాలి. శిక్ష ఈ పిల్లలకి ఎంత అనుమతించి సచ్చిరో వాళ్ళు కూడా అట్లా అనుమతించి చావాలి అంతే. ఈ పిల్లలు ఇట్లాంటి రోజు వెలుగులోకి చూస్తూనే ఉన్నాం, పడుతూనే ఉన్నాయి, మళ్ళీ కొత్తగా చేస్తూనే ఉన్నాం. అదే ఇప్పుడైతే ఇంత ఘోరంగా అయితే ఎక్కడ జరగలేదు. ఇది వరకు ఇంత ఘోరంగా పిల్లలు మరీ ఘోరంగా హింసలు అయితే వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా అంత హింస పడాలి బాగా. మరి కాట్లు ఇక్కడ కొరికినట్టు కాట్లు ఉన్నాయి, పిల్లకు ఇక్కడ గుద్దినట్టు ఉన్నాయి, మొత్తం ఇక్కడ కమిలి పోయింది ఇంతగానో, మొత్తం అన్ని ఘాట్లు అన్ని మొత్తం కాట్లా ఉన్నాయి పిల్లకు. వాళ్ళు చేసి ఇది అంటే రూమర్ చేస్తున్నారు అంతే. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు వాళ్ళు చేసుకోవాలి. అంత మంచి పిల్ల అమ్మాయి. మొన్న సంక్రాంతి కూడా వచ్చి వీళ్ళందరితో కలిసి ఇక్కడ ముగ్గులేసింది అమ్మాయి. ఇప్పుడు 5 years నుంచి మా ఇంట్లో ఉంటున్నా. చాలా మంచి అమ్మాయి, చదువులో కానీ ఫస్ట్లో అన్ని చాలా మంచిది అమ్మాయి. అసలు ఎప్పటి నుంచో వాళ్ళకి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చి నా లైఫ్ ఫ్యూచర్ బాగు చేస్తుంది. నా పిల్లవి చాలా ఆశలు పెట్టుకుని వాళ్ళ నాన్న. మొన్నగా నేనైనా చెప్పాను నాతోడు. ఒకటే పాప, బాబు వాళ్ళ మిస్సెస్ ఎప్పుడు చనిపోయినప్పుడు ఒకటే పాపని మంచిగా చదివించింది. నెక్స్ట్ ఇయర్ 10th అయిపోతే గడిచి ఇక్కడ. తండ్రి పరిస్థితి ఎట్లా అంటారు? ఊహించుకోవడానికి చాలా బాధగా ఉంది. అది పరిస్థితి కాబట్టి లేదు కొడుకైనా ఆమెనే, ఇంకెవరు లేరు, భార్య లేదు, అబ్బాయి లేడు. ఆ పెద్ద ఏంటైనది ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కతే, అబ్బాయి లేడు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ పిల్లనే చదివించి ఏదో ఒక పొజిషన్కి వచ్చి ఆ పిల్ల తండ్రిని చూస్తుందని ఆశతోనైనా చదివించింది. ఇప్పుడు మధ్యలోనే ఆ తండ్రికి నిరాశ అయిపోయింది. న్యాయం చేయాలి, ఏదైనా చదువుకుంటుంది. నా బిడ్డకు ఒక ఇంటికి ఇచ్చి నా బిడ్డ నాకు ఇంట్లో పెట్టుకుంటా, నన్ను చదువుకుంటుంది, సచ్చేదాకా నన్ను చూసుకుంటుంది అనుకున్నాడు. ఉన్న బిడ్డ ఆయనకు ఆయన బతికేమి లాభం ఉంది? ఆయనకు ఏమైనా లాభం ఉందా? ఎన్ని రోజులు బతకడు, బిడ్డ కోసం కూడా చనిపోయేలా ఉన్నాడు. నోటంటే మాటే వస్తలేదా బిడ్డన. ఆ చరిత్రలో చూస్తే ఎవరికైనా వాళ్ళ కుటుంబం అయితే బాగా డిస్టర్బ్ అవుతున్నారు. కానీ ఏదోటి అయితే మాత్రం చేయాలి వాళ్ళని కూడా. ఆ పిల్లలు కొరకరా ఇట్లా కొరుకుతే మొత్తం అన్ని కాట్లు పడి రక్తాలు కారుతున్నాయి. వీడికెళ్ళి వీడికి గండి పడ్డది. అదే తండ్రి ఇప్పుడు అవన్నీ చూసి ఎట్లా తట్టుకోవాలి, ఎట్లా లేవాలా తండ్రి? ఎన్ని రోజులకు లేవాలి? వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళ పరిస్థితి ఎట్లా? మేమైనా లేనోని కూలి చేసుకొని బతుకుతున్నాం. ఈడ పిల్లలకు చదివిస్తున్నాం. మేము గిన్ని డబ్బులు కట్టాలంటే మా కాడ ఉంటాయా? పైసలు ఉంటాయా? చెప్పుర్రి. లేకనే కదా మేము అట్లా గురుకులో పెట్టింది. ఎందుకు పెట్టిండ్రు మరి? ఆ హాస్టల్ ఎందుకు పెట్టిండ్రు? ఉన్నోనికి లేనోనికి కావాలని పెట్టిండ్రు కదా. అందుకని చేసినాం మేము కష్టపడి. మేము ఏదో రూపాయి వస్తుందని సంపాదించుకుంటే వాళ్ళకు పెళ్లిలకు ఇది అదికి వస్తుందని చేసుకున్నాం కదా. మరి అట్లా చేస్తే రేపు మా పిల్లలైనా వాళ్ళ పరిస్థితి ఎట్లా? అది గురుకులో ఎందుకు పెట్టిండ్రు? అది ఫస్ట్ పాయింట్. తల్లిదండ్రులు వాళ్ళు ఇప్పుడు మనమైన ఆడోళ్ళమే కదా, ఒక ఆడపిల్లలే కదా మనం. మనకు రాదా అది? ఇవాళ వాళ్ళకి వచ్చింది, రేపు మనకు రాదా? అది ఎట్లా? దాని పరిస్థితి ఎట్లా? పిల్లకి నేను 500 పంపించిన ఆటో డ్రైవర్ అంటే పంపించిన, అప్పుడే 10 నిమిషాలు మాట్లాడిందంట. 10 నిమిషాల లోపల ఫోన్ వచ్చేసింది.
ఆటో డ్రైవర్ ఫోన్ చేసి మీ బిడ్డకు పడ్డరంటే యాక్సిడెంట్ కాదు మళ్ళీ ఆ గురేసుకురంట అని చెప్పేసి చెప్తున్నాడు అంట ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ ఎవరు చెప్పడానికి? వార్డెన్ కానీ అందులో ఉన్న మేడమ్స్ కానీ హాస్టల్లో వాళ్ళు చెప్పాలి. ఈ ఆటో డ్రైవర్ ఆ రాత్రి ఎందుకు ఫోన్ చేసి పేరెంట్స్కి చెప్పే అక్క ఎక్కడిది వాడికి? ఆటో డ్రైవర్ ఎందుకు ఉండాలి అందులో హాస్టల్ ఫస్ట్? ఆ టైంలో ఎందుకుండు? వాడెవడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి? ఇప్పుడు హాస్టల్ సిబ్బంది ఎవరైనా ఇచ్చినా కూడా అది ఓకే, ఆటో డ్రైవర్ ఎందుకు ఇచ్చిండు కనుక పక్క ఆటో డ్రైవర్దే ఉంది. శైలజ మేడం ఆటో డ్రైవర్ పక్క రాసుకోండి, వాళ్ళిద్దరిది ఉంది. చెయ్యి అదే అది 1000 మంది ఉంటారు, దాంట్లో 100 మంది ఉంటారు. రేపు వాళ్ళని అట్లనేనా? ఈమె ఈ అమ్మాయి పరిస్థితి ఎట్లా? అట్లా వాళ్ళ డాడీ ఆడ రిసిరి పెట్టుకొని బతుకోడు చేస్తుండు. ఆయన తినేదానికి తిండి లేకుండా వాళ్ళ పిల్లలకు సాతుండు. మనం ఆడపిల్లలం కదా, రేపు మనకు రాదా అలాంటి పరిస్థితి? అమ్మకే కాదు, అందరూ ఆడపిల్లలేమో కదా. అది చేసుడు అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ చెప్పు కదా. ఇన్ని రోజులు అమ్మ లేకున్నా వాళ్ళ బాపమ్మ వాళ్ళ తాతయ్య ఆమె కోసమే ఇక్కడ కష్టపడతారు. ఆడపిల్ల వాడు ఒక అమ్మకు పుట్టినోడే కదా, అట్లా చేయడం తప్పు కదా. అది కూడా ఆడదే కదా, వాడని అనడం ఆడదే కదా. ఆమెకు కూడా పిల్లలు ఉంటారు కదా, అట్లా ఎందుకు చేయాలి ఆడపిల్లలను? ఒక చిన్న చదువు 10వ తరగతి చదువుకునే చిన్న పిల్లల్ని అట్లా చేయడం అనేది ఇంకా బాధ. 15 సంవత్సరాలు కదా వాళ్ళ ఏజ్ ఏమే. అంతే మా పాప అంతే 10th వచ్చింది, ఇప్పుడు 10th పోతుంది. 14 సంవత్సరాలు వచ్చి 15 సంవత్సరాలకు గంత ఘోరం జరిగితే ఎట్లా? రేపు మన ఆడపిల్లలమే, అందరూ ఆడపిల్లలమే కదా. మరి వాడు అట్లా చేసుడు కరెక్టా? ఇప్పుడు 1000 మంది ఉంటది దాంట్లో, వాళ్ళు ఎట్లా? వాళ్ళైనా మన పిల్లలు లాగానే కదా, మనకు పిల్లలు కావాలనుకున్నారు. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఆ హాస్టల్ కి ఎందుకు పెట్టిండ్రు? వాళ్ళకు అస్సలు వదలకూడదు. మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళకు అలాంటి పరిస్థితి రావద్దు. మనకు ఆడపిల్లలు అంటే మనం రోడ్డు మీద ఎక్కాలి అంతే, భయం లేకుండా. ఇట్లా ప్రభుత్వం ఎవరికి ఏం చేసేటట్టు ఏమైనా ఉందా? ఆడోళ్ళు భయపడకూడదు, మగోళ్ళు భయపడాలి, ఆడోళ్ళు భయపడకూడదు. అది కూడా ఒక ఆడదే కాబట్టి వాళ్ళ బిడ్డకు ఇవాళ ఈ పిల్ల పోయింది, వెనుక ముందో వాళ్ళ పిల్లకు కూడా అలాగనే జరుగుతుంది కదా. ఎన్ని రోజులు అని అట్లా ఉంటారు చెప్పు? అదొక ఆడదే కదా, అట్లా చేయడం తప్పు కదా. దాని తప్పు కప్పు పుచ్చుకుంటానికి వీళ్ళని చంపడం. రేవంత్ అన్న ఏమన్నాడు? మేము ఆడలకు మేము ఒక అన్న లెక్క ఉంటాం అన్నాడు. ఇవాళ ఈ చెల్లెలు అన్నప్పుడు మరి అన్నేందుకు వచ్చి చూడలేదు ఒక పిల్లలు చూసి ఏ ముఖ్యమంత్రి అన్ని అందుతుందా? మనకు అందుబాటులో ఉంటుందా? అందుకే మా ఆడలకు రక్షణ ఉండాలి. ఆయన ఉన్నప్పుడు తెలిసిన ఆడలకు రక్షణ చచ్చిపోతుండ్రు చూస్తుండ్రా, జుట్టు పెట్టుకుంటుండ్రు బస్సులో. ఎంత ఒక్కరు ఎట్లా? అది లేకున్నా ఆ ఫెరీ బస్ ఎందుకు పెట్టిండు? శాలరీ కొంచెం తగ్గిస్తే బాగుండు, ఆ ఫెరీ బస్ ఎందుకు పెట్టిండు?